I greet you all in the name of the Lord Jesus Christ. I am very thankful for giving me this great opportunity to stand before you and to speak a few words. నాలుగవ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నేను ఎందుకు చేయి విడిచితివి? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఇది ప్రశ్న. నన్నెందుకు చేయి విడిచితివి అనేది క్వశ్చన్. అంటే తండ్రి అయినటువంటి యెహోవాతో సంభాషణ జరుగుతుంది. సరే, చివరిలో దీనికి సమాధానం చెప్తాను. గుడ్ ఫ్రైడే, దీనికి రకరకాల మాటలు ఉన్నాయి. గ్రేట్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే. ప్రపంచంలో గుడ్ ఫ్రైడేని రకరకాలుగా మాట్లాడతారు. గ్రేట్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే. ఏమైనప్పటికీ ఈరోజు ఒక విషాద దినం. పండుగగా చేసుకోవటానికి కానీ, శుభాకాంక్షలు చెప్పుకోవటానికి కానీ వీలు కానటువంటిది ఈ శుభ శుక్రవారం. శిలువను తలంచుకొని, శిలువ మీద ఆయన పలికినటువంటి 7 మాటలను తలంచుకొని వల్లించుకొని దుఃఖాశ్రములు కాచేటువంటి దినమిది. శిలువపై 6 గంటలు క్రైస్తవ హృదయాలలో ఆచంద్రాకారం, చారిత్రక పుటలలో ఇది ఒక మరపురాని సమయం, ఒక మరపురానటువంటి సంఘటన. అదే యేసు కల్వరి కావ్యం. అయితే సువార్తలలో సువార్థికులు వేరువేరుగా మాట్లాడారు. ఒకరు హీబ్రూ భాషలో మాట్లాడారు, మరొకరు అరాబిక్ భాషలో మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ కపాల స్థలములో శిలువలో యేసు పలికినటువంటి 4వ మాటకి వివరణ ఇచ్చుట అంత సులువు కాదు. వివరణ చాలా బహుగూఢమైనటువంటి. అయితే ఈ మాట శిలువలో ఆయన యొక్క అంతు లేనటువంటి వేదనని సూచిస్తున్నది. అంతు లేనటువంటి వేదనని సూచిస్తుంది. చేయి విడువబడినటువంటి వాడు ప్రియ కుమారుడు, చేయి విడిచినటువంటి వాడు ప్రియ తండ్రి. మరొకసారి, చేయి విడువబడిన వాడు ప్రియ కుమారుడు, చేయి విడిచినటువంటి వాడు ప్రియ తండ్రి. మరి నిజానికి లోక చరిత్రలో ఏ తండ్రి అయినా తన కుమారుని చేయి విడవటం అనేటువంటిది మనం వింటామా? వినం. ఏ తండ్రి కూడా తన కుమారుడిని చేయి విడువడు. అయితే చరిత్రలో జరిగినటువంటి ఈ సంభవాన్ని తలంచుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయము గాయమైపోతూ ఉంటుంది. సో శిలువలో చేయబడినటువంటి చిత్రహింస
యేసు ప్రభువు యొక్క 3 వేదనలను సూచిస్తుంది. ఒకటి శరీర వేదన, రెండవది మనోవేదన, మూడవది ఆత్మ వేదన. ఈ 3 వేదనని సూచిస్తుంది. ఒకటి ఫిజికల్ ఎగోని, 2 మెంటల్ ఎగోని, 3 స్పిరిచువల్ ఎగోని. శరీర వేదన, మనోవేదన, ఆత్మ వేదనని తెలియచేస్తాం. మొదటిగా శరీర వేదన అంటే ఏంటో చెప్తున్నాం. అది మధ్యాహ్నం సుమారు రమారమి 3 గంటలు తీక్షణమైనటువంటి ఎండ, ప్రక్కనే ఉన్నటువంటి అరేబియా ఎడారి నుంచి తీవ్రమైనటువంటి వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. పక్కనే ఏ ఎడారి ఉన్నదమ్మా? అరేబియా ఎడారి అంటే మీ అందరికీ తెలిసినటువంటి 3 గంటల సమయము. పంచగాయముల నుండి రక్తము స్రవించుచున్నది. ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టి నొక్కేశారు. అందువలన తలపైన, ముఖము పైన రక్తము కారుచూ ఉన్నది. రక్తపు బొట్టులు శిరస్సు నుండి, చేతుల నుండి పడుచు పాదములలోని గాయముల దారలతో పాటు చేరి భూమిని తడుపుచూ ఉన్నది. తన శరీరమునకు కొట్టినటువంటి చీలం, గతంలో ఒకసారి చెప్పాను, ఒక్కొక్క మేకు బరువు ఎంతని చెప్పానమ్మా? సుమారు 1 కేజీ. ఆధునిక కాలములో ఆనాడు ఆ చేతులకు కొట్టినటువంటి చీలలు కేజీ బరువు. కేజీ. 2 కాళ్ళకి కొట్టినటువంటి మేకు బరువు 1 కేజీ. సో రక్తపు బొట్టులు శిరస్సు నుండి, చేతుల నుండి పడుచు పాదముల గాయములలోని రక్తధారలతో పాటు చేరి భూమిని తడుపుచూ ఉన్నాయి. శరీరమును చీల్చుకు వెళ్ళినటువంటి చీలలు భరించలేనటువంటి వేదనని ఆయనకి కలిగిస్తూ ఉన్నవి. గాయముల నుండి బాధ హెచ్చుకుచున్నదే కానీ ఆయనకి తగ్గటమని. ఇది శరీర వేదన. 2 మనోవేదన. ఏ రకమైనటువంటి మనోవేదనని అనుభవిస్తున్నాడు శిలువ మీద? 2వది, గాయముల కంటే ద్రోహమే ఆయనని ఎక్కువగా నొప్పించింది. ఈ శిలల కన్నా, ఈ బడిచెతో పొడిచిన దానికన్నా, ముళ్ళతో కిరీటము పెట్టినటువంటి దానికన్నా ద్రోహమే ఆయనని ఎక్కువగా నొప్పించింది. ఏంటి ఆ ద్రోహం? చీలలు వేసినటువంటి గాయాల కంటే మనుషులు చేసినటువంటి ద్రోహమే ఎక్కువగా నొప్పించింది. ఆయన బోధనలు విన్నవారు, ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలు చూసినటువంటి వారు ఆయన కళ్ళ ఎదురుగా సిలువ వేయండి వేయండి అని కేకలు వేస్తుంటే సిలువ మీద ఉండి ఆ కేకలని తలంచుకుంటున్నాడు. అరే, నేను ఇన్ని అద్భుతమైన కార్యాలు చేశానే, అరే నా బోధనలు విన్నటువంటి వారు కూడా అరే నన్ను సిలువ వేయండి అంటున్నారే, అరే నేను నిరపరాధినే, నేను ఒక నిస్సహాయుడినే, ఏంటి వీళ్ళు సిలువ వేయండి అంటున్నారు అనేటువంటిది సిలువ మీద నుండి తలంచుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా కేకలు వేస్తున్నారు అని భూమి మీద, సిలువ మీద ఆయన మనస్సు చెదిరిపోతూ ఉన్నది. భూమి మీద, సిలువ మీద ఆయన మనస్సు చెదిరిపోతుంది. సరే, అరే ఎప్పుడు మీతోనే ఉంటాము అని పలికినటువంటి శిష్యులు, ఆయనతో పాటు తిండి తీర్థం పుచ్చుకున్న శిష్యులు పుట్టకొకరు
పారిపోయారు. అందువలన అతని మనస్సు కూడా మరింత కలత చెందిపోయింది. అరే అయ్యా, మీతోనే ఉంటామన్నారు, ఆయనతో చేతులు కలిపారు, ఆయనతో తిండి తీసుకున్నారు, తీర్థం పుచ్చుకున్నారే. ఎప్పుడైతే పిలాతు దగ్గర న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఎప్పుడైతే తీర్పు ఇవ్వటం ప్రారంభించారో ఒక్క శిష్యుడి దగ్గర లేదు, అందరూ పారిపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోవటంతో ఆయన మనస్సు ఎంతో చెదిరిపోయింది. గాయాల కంటే అదే వీరి ద్రోహమే నన్ను ఎక్కువ నొప్పించిందని బాధపడిపోతున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు వారిని న్యాయస్థానంలో నిలబెట్టినప్పుడు నేర విచారణ సభలో 70 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 70 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఆ 70 మంది న్యాయమూర్తులలో ఒక్కరు కూడా ఆయన మీద కనికరము చూపలేదు. అందువలన ఈ అన్యాయపు ఆయన తీర్పు ఆయనని ఎక్కువగా నొప్పించేసింది. అది ఒక ద్రోహము. గాయాల కన్నా బాధపడటం లేదు. అరే, శిష్యులు మోసం చేసేసారు, నా బోధనలు విన్నటువంటి వారు మోసం చేసేసారే. అరే, నేర విచారణ సభలో ఉన్నటువంటి 70 మంది న్యాయమూర్తులు కూడా ఒక్కరు కూడా నాకు అనుకూలముగా మాట్లాడలేదే, ఏమిటి అన్యాయపు తీర్పు అని ఆయన్ని ఎక్కువగా నొప్పించేసింది. అన్నిటికంటే మరీ ముఖ్యముగా శిలువ మీద ఉండి యోధా ఇస్కరియోతును గుర్తు చేసుకుంటున్నాడు. ఎవరనమ్మా? యోధా ఇస్కరియోతుని గుర్తు చేసుకుంటున్నాడు. నిజానికి యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో చాలా దురదృష్టవంతుడైనటువంటి శిష్యుడు. ఇంతకన్నా నీచుడు హేయమైనటువంటి వాడు మరొకడు లేడు. ఇతడు యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో 11 మంది గలిలయులు, ఈ ఒక్కడే యూదుడు. ఈ ఒక్కడే యూదుడు, మిగతా 11 మంది గలిలయులు. అసలు నిజానికి యోధా ఇస్కరియోతు యొక్క జీవితం అంతా కూడా చీకటి బ్రతుకు. ప్రవక్తగానే నటిస్తూ సాధారణ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడెవడంటే యోధా ఇస్కరియోతుని శిలువ మీద నుండి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే గుర్తు తెచ్చుకుంటున్నారు. అయ్యో, స్నేహానికి వాడేటువంటి ముద్దును అదే ద్రోహానికి వాడాడే. ఒక అమూల్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రభువును ఒక ముద్దుతో పీకి పారేశాడు. దీంతోనమ్మా, ఒక ముద్దుతో పీకి పారేశాడు. అంటే ఒక ముద్దుతో ప్రభువుని అప్పగించేశాడు. ఆ ముద్దు ఏ ముద్దు అంటే బుస్స పట్టేటువంటి ముద్దు. ఏ ముద్దు? బుస్స ముద్దు. సో అరే, ఆ శిలువ మీద ఉండి గుర్తు తెచ్చుకుంటున్నాడు. అరే, యోధా ఇస్కరియోతు ఇలా చేశాడేంటి? ముద్దు గుర్తుకొస్తుంది. ఆ ముద్దు ఎలా ఉందంటే ఆయనకి ఒక చెంప మీద తేలు కుట్టినట్టు అనిపిస్తూ ఉన్నది. సో గాయాల కంటే ఈ ద్రోహమే అతనిని అత్యంతగా నొప్పించేసింది. ఇది ఒక పెద్ద మనోవేదనకి గురి చేసేసింది ఆ ప్రభువుని. మరి ఇంకా ఆ శిలువ చుట్టూ చేరి ఉన్నటువంటి మనుష్యులు సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి దోషణలు చేస్తున్నారు, అనేకమైనటువంటి అపనిందలు వేస్తున్నారు ఆయన్ని. వాళ్ళ అపనిందలు, వారి దూషణలు, వారి సూటిపోటి మాటలు ఆయన్ని మరింతగా నొప్పించేస్తున్నాయి. అరే, నేను అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని ఈ ప్రజలు అసలు గ్రహించలేకపోతున్నారే, అసలు అటువంటి ఆలోచన కూడా వారికి లేదే అనేటువంటి మనోవేదన యేసుక్రీస్తు వారికి ఎక్కువైపోయింది. అలాగే ఆ యెరూషలేము ప్రజలు, ఆ యెరూషలేము ప్రతినిధులు యేసుని పోటీ రాజ్యము నడుపుతున్నటువంటి ఒక తీవ్రవాదిగా
ఒక పోటీ రాజ్యం నడుపుతున్నటువంటి ఒక నేరస్తులుగా చిత్రీకరించేశారు. అంతేకాదు, ఆ యెరూషలేము యొక్క ప్రజలు, ఆ ప్రతినిధులు చేసినటువంటి హేళనా విధానాన్ని తలంచుకుంటూ గాయాల కంటే ద్రోహమే ఆయనని ఎక్కువగా నొప్పించింది. సో ఈ సంఘటనలు, ఈ దూషణలు, ఈ సంభాషణలు క్రీస్తుని ఒక ఘోరమైనటువంటి వేదనకి గురి చేసేసినవి. మూడవ వేదన ఆత్మ వేదన. మొదటిది ఏం చెప్పానమ్మా? మర్చిపోయారా? శరీర వేదన. రెండవది మనోవేదన. మూడవది ఆత్మ వేదన. శరీర వేదనని మనము గ్రహించగలం, శ్రమను చూడగలం. కానీ ఆత్మీయ వేదనను, ఆత్మీయ శ్రమను మనము గ్రహించలే. నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. శరీర వేదనమో చాలా కష్టపడిపోతున్నారని మేస్తారు. అయ్యి బాబో, కనపడుతుంది, కంటికి కనపడుతుంది. ఆత్మ వేదన అనేటువంటిది మనం గ్రహించలేము, మనము చూడలేము. అది గంభీరమైన శ్రమ, అది గంభీరమైన శ్రమ. నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటిది ఒక గొప్ప ఆత్మ వేదనని సూచిస్తుంది. అయ్యా, నన్నెందుకు చేయి విడిచితివి అన్న మాటకి అది తీవ్రమైనటువంటి ఎండ. ఆ అరేబియా ఎడారి నుంచి వీచేటువంటి వేడి గాలులకి, ఆయన మాటకి అక్కడ ఉండేటువంటి బండలు బద్దలైపోయేంత శబ్దంతో అయ్యా నన్నెందుకు చెయ్యి విడిచి. గమనించండి, మొదటి మాటలో ఏమన్నాడంటే తండ్రి అన్నాడు. నాలుగో మాటకు వచ్చేటప్పటికీ దేవా అన్నాడు. ఇది చివరి గడియలకి ముందు యెహోవా దేవునితోటి ఒక ప్రియ తండ్రికి, ఒక ప్రియ కుమారుడికి ఉన్నటువంటి సంబంధముగా ప్రవక్తలు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇది తండ్రికి కుమారునికి మధ్య గల సంబంధానికి ఒక చిహ్నం. మొదటి మాటలో ఏమన్నాడమ్మా? తండ్రి. నాలుగో మాటకు వచ్చేటప్పటికి ఆయన స్వరం మారిపోయింది. ఏమన్నాడో? దేవా. సో భూమి ఆకాశాలను సృష్టించిన తండ్రి అయిన దేవుని రక్షణ ప్రణాళికలో ఈ నాలుగవ మాట ఒక కల్వరి కావ్యం. ఈ ఆత్మవేదన ఏ విధంగా ఉంటుంది అని చెప్పాలి అంటే అది కష్టం. అది ఆయన మనస్సులో ముద్రింపబడినటువంటి దృశ్యము. దీనిని వివరించడము ఎవడి వల్ల సాధ్యమో కాదు. నేనేదో చెప్పచ్చు, నాకు తెలిసినంత. వాళ్ళ గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప స్పీకర్స్ చెప్తే చెప్పచ్చు. కానీ ఈ ఆత్మ వేదన ఆయన మనస్సులో ముద్రింపబడినటువంటి దృశ్యము. దీనిని వివరించడము ఎవ్వరి వల్ల కూడా సాధ్యపడదు. శిలువ మీద సకల వేదనలను భరిస్తున్నాడు. తన ప్రజలు చేసినటువంటి పాపాలను క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఈ గడియ ప్రియ కుమారుడిని విడవవలసినటువంటి గడియ, లేదా తండ్రి ప్రియ కుమారుడిని హత్తుకోవలసిన గడియ, లేదా ప్రియ కుమారుడిని తండ్రి ఆదరించవలసినటువంటి గడియ. అసలు తండ్రి ఎందుకు విడిచెను అన్న మాటకు సమాధానము తండ్రి చిత్తము, అంతే తప్ప దాన్ని వివరించటము ఎవడి వల్ల కూడా కాదు. అయితే ఒక కవి కలము నుండి జార విడవబడినటువంటి మాటకి అర్థం చెప్పవచ్చు.
ఒక కవి కళలో ఉత్పన్నమైనటువంటి మాటకు అర్థం చెప్పవచ్చు, లిఖించినటువంటి పురాణానికి అర్థం చెప్పవచ్చు. కానీ కపాలస్థాములో యేసు పలికినటువంటి ఈ 4వ మాటకి అర్థము చెప్పటము చాలా కష్టం. అయితే ఏమంటున్నారంటే, ఈ చెయ్యి విడవబడినప్పుడు, అయ్యా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్న మాటలో అర్థం ఏమని చెప్తున్నారంటే, తండ్రి నేను నిరపరాధిని, నేను నిర్దోషిని, నేను నిస్సహాయుడిని అని ప్రియకుమారుడు ఎవరితో మాట్లాడుతున్నాడో? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమైనప్పటికీ నేను అనేకమైనటువంటి కారణాలు చెప్పచ్చు, కానీ ఇది ఎవరి చిత్తమో? తండ్రి చిత్తము, దేవుని చిత్తం. సరే, ఇంకో విషయం మాట ఏంటి అంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ఇదేమన్నాను? ప్రశ్న. ఇదేమన్నాను? ప్రశ్నించాడు. జవాబు తండ్రి చెప్తున్నాడు. కుమారుడు అయితే నాకు వినపడదు మా జవాబు, మనకి వరకు కూడా జవాబు వినపడదు. ఏమన్నాడంటే, కుమారుడా మానవ జాతిని విమోచించుటకు నేను చెయ్యి విడిచి తిని. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? కుమారుడా మానవ జాతిని విమోచించుటకు నిన్ను నేను చెయ్యి విడిచి తిని అని ముఖం తిప్పుకున్నాడు. ఎవడు? యెహోవా అని ఏం తిప్పుకున్నాడమ్మా? తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అని ముఖము తిప్పుకున్నాడు, ఆ క్షణమే తండ్రి నుంచి కుమారుడు ఏమైపోయాడు? వేరైపోయాడు. అదే దానికి సమాధానం. ఏమైనప్పటికీ చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఆ 4వ మాట పలికినప్పుడు ఆ కరుణామయుని యొక్క ముఖము రక్తముతో వికృతముగా మారిపోయింది. ఆ దివ్య ముఖము యొక్క దృశ్యాన్ని ఎవడు కూడా వర్ణించలేడు. శిలువపై సకల వేదనలని నీ కోసం నా కోసం భరించాడు, హేళనని భరించాడు. ఇప్పటికీ యేసుకి మన మీద గల ప్రేమని మనం అర్థం చేసుకోకుండా మనలో చాలా మంది ఇప్పటికీ ఆయనను అనేక రకాలుగా శిలువ వేస్తూనే ఉన్నాం. ఆనాడు వేసేసారు, ఇప్పుడు కూడా నీవు నేను యేసుక్రీస్తు వారిని ఇంకా శిలువ వేస్తూనే ఉన్నాం. అంటే ఇతరులను మనము హింసించిన ఆయనను సిలువ వేసినట్లే, ఇతరులను మనము ద్వేషించిన ఆయనను సిలువ వేసినట్లే, ఇతరులను మనము మోసగించిన ఆయనను సిలువ వేసినట్లే, ఇతరులను అశాంతి పాలు చేసిన మనం క్రీస్తును సిలువ వేసినట్లే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ విషయంలో స్త్రీ సమాజము, పురుష సమాజము ఏ విధంగా ఉండాలంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పట్ల స్త్రీ సమాజము పరిశుద్ధ గ్రంథములోని ఒక వెరోనిక వలె వెలుగొందాలి. పురుష సమాజము యూదా ఇస్కరియోతు వలె కాకుండా ఒక నవ్య కిరణములాగా వెలుగొందాలి. చివరగా ఈ 4వ మాట విషయంలో మనం చెప్పేది ఏమిటంటే, మనమందరం కూడా ఆ శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువును చూచి ఈ విధంగా ప్రార్థించాలి. ఓ శిలువపై ఉన్నటువంటి యేసు, త్యాగక్రియలను మాకు నేర్పు, నీకు సమాజానికి నొప్పి కలిగించేటువంటి దుష్క్రియలను మేము మానుకునేలా చెయ్యి. థ్యాంక్ యూ. కామెంట్. నిలబెట్టు, అవతల కూర్చున్నారు కదా, నిలబెట్టు.